ఇక నా ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ వీడియోలో ఇదైతే పార్ట్ 16 అన్నట్టు. అర్థం కానోళ్ళు జర మిగతా పార్ట్స్ అయితే చూడండి. చాలా మంది లాంగ్ వీడియో చేయక్క అని కామెంట్ చేస్తున్నారు. బట్ షార్ట్ వీడియోకి నాకు టైం దొరకట్లేదు. జర లాంగ్ వీడియో పోస్ట్ చేసే వరకైతే ఈ పార్ట్స్ని చూసేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఇక నా ప్రెగ్నెన్సీలో నేను ఏం ఫుడ్ తీసుకున్నాను చెప్తా అన్నా కదా. సో మిస్క్యారేజ్ అయ్యాక ఫస్ట్ 3 months అయితే నేను హీట్ చేసే ఐటమ్స్ అయితే బంద్ చేసిన. అంటే రొయ్యలు, మామిడి పండ్లు ఇట్లా కొన్ని అయితే బాడీకి హీట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని తినలేదు. తర్వాత నుంచి అయితే వెజ్, నాన్ వెజ్ అండ్ నేను రెగ్యులర్గా తీసుకునే ప్రతిదీ తినేదాన్ని. మెయిన్గా డ్రై ఫ్రూట్స్ అయితే ప్రతిరోజు తినేదాన్ని. దానివల్ల హీట్ చేస్తుంది అనుకుంటే దానికి ఆల్టర్నేట్గా ఏమన్నా కూల్ చేసేవి తీసుకోండి. అంటే ఇప్పుడు ఖర్జూర తీసుకుంటే బాడీ హీట్ అంటారు కదా. సో కూల్ చేసేవి తీసుకుంటే ఈక్వల్గా బ్యాలెన్సింగ్ అయిపోతుంది అన్నట్టు. ఇక పెరుగు తింటే నంజు వస్తుంది, తినద్దు అది తినద్దు అని చాలా మంది అంటూ ఉంటారు. కాకపోతే మనం అన్ని తింటేనే కదా మన బేబీ హెల్తీగా ఉంటుందని నా ఫీలింగ్. అసలే మనకు ఫుడ్లో ఒక అప్పటోళ్ళకు దొరికినట్టు ఏం దొరకట్లేదు. ఇక మనం అన్ని తినకపోతే ఇక మన బేబీకి ఏం దొరుకుతాయి? మీరే ఆలోచించండి. మా బేబీకి అయితే ఏ నంజు లేదు, హెల్తీగా పుట్టింది. ఇక నేనైతే ఈ సమ్మర్లో ఒక మంచి అంటే బాడీకి చలవ చేసేది చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూషన్ కోసం ఫాలో అవ్వండి.